అత్యున్నత పురస్కారం ఏదంటే ఆస్కార్ అవార్డు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఆస్కార్ అవార్డు ప్రారంభమైన సంవత్సరం 1929. అదేవిధంగా భారత సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి, ఈ ఆస్కార్ అవార్డు 2026 గాను ఎన్నో ఆస్కార్ అవార్డు అని అడిగే ఛాన్స్ ఉందండి. 98వ ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ 98వ ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడ వేదిక ఎక్కడంటే డాల్బీ థియేటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పి అమెరికా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్కార్ అవార్డులో చూడండి, అత్యధిక అవార్డులు అందుకున్న చిత్రం ఏదంటే వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది 6 ఆస్కార్ అవార్డు అందుకున్న చిత్రం ఇది వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ ఏ రంగంలో ఆస్కార్ అవార్డు అందుకున్నదని చెప్పి మన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఏదంటే ఏం చెప్పాలి? ఉత్తమ చిత్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఉత్తమ దర్శకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఉత్తమ ఎడిటింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఉత్తమ స్క్రీన్ ప్లే అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఉత్తమ అడాప్టివ్ స్క్రీన్ ప్లే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 6 అవార్డు ఇది వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఉత్తమ చిత్రంలో ఏది వచ్చిందంటే వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ ఉత్తమ దర్శకుడు ఎవరంటే పాల్ థామస్ అండర్సన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉత్తమ నటుడు ఎవరంటే మైకేల్ బి జోర్డన్. ఈ సినిమా పేరు ఏంటంటే సినార్స్. ఇక్కడ చూడండి, సినార్స్ అనే సినిమా 16 రంగాలలో నామినేటెడ్ చేసింది, కానీ 4 ఆస్కార్ అవార్డులే గెలుచుకున్నది. ఏ సినిమా? సినార్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉత్తమ నటుడు ఎవరంటే మైకేల్ బి జోర్డన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నటి ఎవరంటే జెస్సీ బాక్లే. ఈ జెస్సీ బాక్లే ఏ ఫిలిం అంటే ఆమ్నెట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ సహాయ నటుడు సీన్ పెన్ ఇదేంటి వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ సహాయ నటి ఎమ్మీ మడిగన్. సినిమా పేరు వెపన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఫిలిం పేరు అంటే వెపన్స్. అదేవిధంగా ఈ ఆస్కార్ అవార్డులు 24 ఉంటాయి కాబట్టి మనకు ఓన్లీ ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నాం. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఏది? మిస్టర్ నోబడీ అగెనిస్ట్ పుతిన్. ఏది ఫిలిం పేరు? ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం మిస్టర్ నోబడీ అగెనిస్ట్ పుతిన్. రష్యా అధ్యక్షుడి పేరు గుర్తుపెట్టుకోలేక పుతిన్ అని. ఏది? డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం పుతిన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఆల్ ది ఎంటీ రూమ్స్. షార్ట్ ఫిలిం అంటే ఏంటంటే ఎంటీ రూమ్స్, ఆల్ ది ఎంటీ రూమ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ది గర్ల్ హూ క్రైడ్ పెరల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఇది అడిగే ఛాన్స్ ఉందండి. ఏది? సెంటిమెంటల్ వాల్యూ. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే నార్వే దేశానికి సంబంధించిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఆస్కార్